ఎల్లమ్మ పుట్టగొట్టలు ఎల్లమ్మ భూలోక మాత ధనముల దొరికింది జలనీర సుందరి ఉసిగదేవుల దొరికింది రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మ గర్భవాసంతో ఎలపలుసురాముడు పుట్టిన రాముడు ఒక్కడు రావాల గల్లవాడు చెక్కు చెక్కాల మీద గిరిటాల బంగారు మెరుగీసం పక్కన ప్రాణాల కొంత పరశురాముడైన 30 కోట్ల నియమాల దేవతలకు ముగ్గురు ఎదుగుపోయిండు పక్కన బల్లమే నిలిచిండు పరశురాముడే మాటల కంట వైలు రామయ్య రామయ్య రాముడు మాటలు గెలిచిండు మాటల్లో ఓడిన రాముడు కన్న తల్లి ఎల్లమ్మ వాళ్ళు ఏర వచ్చిండు మా రేణుకా ఎల్లమ్మ తండ్రి జాడ చెప్పే తిరుపతితో వల్లయ్యని సన్నకు పరకుంతో వల్లమచ్చని సన్నకు పరమాని వల్లదారు సారమాని గోగరైకలకు గమలేంటి రేతరముందని కత్తి ఎడగలకు అమ్మలగన్న రాజనమ్మరేనగా ఎల్లమ్మ రామ కొడుక పరశురామని ఏం వెయ్యాలి నా ఎత్తు కొడుకైన నన్ను తండ్రి పేరు అడుగుతుండు ఒకవేళ నా భర్త మునిరాజు భార్య అని భారం పక్క లోపల పడ్డప్పుడు బామ ఎల్లమ్మ 24 ఏళ్ళ వీరు పుత్రులైందాక నా పేరు నన్ను చంపిన భారతాని పేరు చెప్పకన్నడే నా పేరు నన్ను చంపిన భారవాని పేరు చెప్తే పాకానికి వచ్చిన పత్రికా ఎట్టవలుగుతూ నీ తలకాయ ఎట్టవలిగి మరణమైపోతుంటో సట్టించి శాపం పెట్టిండు ఒకవేళ చెప్తానేమో నా భర్తతోటి కాదు చెప్పకపోతే నా కొడుకుతోటి కాదు ఉన్నదా అపాయం వచ్చినప్పుడు ఉపాయంతోటి తప్పించుకోవాలి తొలగిండ తప్పి 90 ఏళ్ళు అవసరం పెద్దలు పచ్చవేసన్నవన్నది పచ్చటాకుల పెట్టింది ఒకవేళ పుప్పల్ల బంతులంట పేరు పెట్టింది పసుపు కుంకుమ అలంకరణ చేసింది బంతులారా నా యొక్క సక్షణ మీ యొక్క వర్రా నా ఇవాళ కోకపాలెం అంతా జాగ దొరికిందాక నా కొడుకు రామునికి మీరు దక్కొట్టంతా నీవు నాతి పెట్టింది ఆడవిల్ల ఎల్లమ్మ రఘునందన పరశురామ ఈ అలాగనికి నేను పుప్పల బంతులు ఆకాశ మార్గమందు వేస్తున్న ఒక బంతి మీద మీ తండ్రి పేరు ఉన్నది ఇంకో బంతి మీద నా పేరు ఉన్నది ఇంకో బంతి మీద మన పట్టణ పేరు పల్లె పేరు ఉన్నది రా బంతులు అయ్యాల పట్టుకర ఇంకా 6 నెలలకు ఇంకా ఏడాదికి 12 ఏళ్లకు గడియ అర్ధ గంట లోపల పట్టుకర బంతుల పట్టుకొచ్చినాక నీకు తండ్రి పేరు చెప్తానన్నది ఎల్లమ్మ అనుకుంటే ఆకాశ మార్గమందు బంతులు వేసింది బంతుల చాటల రాముడు ఎట్లా పోతా ఉన్నాడు కట్టెల చొప్పాలు కట్టెల రాముడు కళ్ళకు కాటీక పెట్టన రాముడు కళ్ళకు కాటీక పెట్టన రాముడు ఆ కట్టెల చొప్పాలు కట్టెన రాముడు కళ్ళకు కాటీక పెట్టన రాముడు కళ్ళకు కాటీక పెట్టన రాముడు ఎల్లి పోంగ ఇలా దీవెనన్న కావాలి గడప దాటి పోంగ కన్న తల్లి దీవెనన్న కావాలి కన్న తల్లి దగ్గర దీవెనార్థ తీసుకుంటాడు కొన్ని ఎల్లమ్మ దగ్గర దీవెనార్థ తీసుకున్నాడు పిల్లలకి ఎవరి దగ్గర దీవెనార్థ తీసుకొని ఆడలేడు రామయ్య అప్పుల బంతులు భయమైతే ఉంటాయి తెప్పల బంతులు తేలిపోతా ఉంటాయి ఒకవేళ మనసురాముడు క్షత్రియ మధ్య పుల్లబంతులు మాయమవుతున్నాయి పల్లబంతులు తేలియాడుతున్నాయి ఒకవేళ పరశురాముడు వెళ్ళిపోయినాడు ఎల్లమ్మ చూసింది ఇవాళ నన్ను దెబ్బలు కొట్టే మురుగుడై తెలియడు
సారంగా ఈ పిల్లను ఎప్పటి రామని ఉంది ఎల్లమ్మ ఎల్లమ్మ చేతిలో అందరూ వేసి నాకు గుడ్డ పెట్టింది కైలాసం అంతా కళ్ళ బాగా చూసింది అమ్మవారి ఎల్లమ్మకు జోగుల దేశమే మనుషులు నీ పేరు వేదట్లలో నీ పేరు ఏమటిగా నాకు జోగురాలు వేసమని నేను ఎట్లా కట్టాలనుకున్నది ఆడవిల్ల ఎల్లమ్మ ముచ్చముండు ఎక్కి రాని ఎల్లమ్మ ముజరక రాని ఎల్లమ్మ ముజరక రాని ముచ్చముండు ఎక్కి రాని ఎల్లమ్మ పైదలక రాని పైదలక రాని ఎల్లమ్మ బయ్యలు పెయిన సొమ్ములు కాకరకాయ బయ్యలు కందికాయ బయ్యలు కాకరకాయ సొమ్ములు అన్ని సొమ్ములు మీద పంట సరవేసింది అడవిలో ఎల్లమ్మ తింట పురుగులు పట్టింది కాలి వెంట పెట్టింది చిన్న చిన్న పాములు సిరిగేల కొంకరాలు పెద్ద పెద్ద పాములు పెయిన పూసలు పెట్టుకున్నా సూర్యుని వంటి నాని రేణుకాయ సుఖ కొట్టు పెట్టి నాని ఎల్లమ్మ సుఖ కొట్టు పెట్టి నాని ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మకి ఇట్లా దోమరాలు వేసి కట్టుకున్నదట ఒకవేళ డొక్కలేని పట్టుకుని దోమల తంట చేసి సిరిగలాదని పట్టుకుని ధరల మీద శివుల తంట చేసింది అడవిలో సిరియాలకి ఎవరు ఆరు మొట్ట కట్ట కట్టింది శివల శివర్ల కట్ట కింద కోడిని మత్త కొలిపినట్టు మత్త కొలిపిందట ఇవాళ నేను ఎక్కడ పోవాలని ముందరికి 3 అడుగులు వేసేసరికల్లా ఎల్లమ్మ చూసిందట ఒకవేళ ఎంతసేపు చెప్పిన నా కన్న కడుపు బలి ఉంది నా శనబాల బలం ఉన్నది ఆకలి అయితే అన్నములు పెట్టరు దూపైతే నీళ్ళు ఎవరు పోస్తారు ఒకవేళ బట్టలేదు పంటరు పంటరు అన్నం లేదు పోతరు పంటరు తల మాస్తో కొప్పు పెద్దదంటారు ఏమో అమ్మవారి ఎల్లమ్మ ఒకవేళ నా పిల్లలు ఆకలి అయితే 7 అన్నం తింటారు దూపైతే 7 నీళ్లు తాగుతారు ఎల్లమ్మ సృష్టిలో పండ్ల పరాల తోట కొట్టించిందట ముఖాలతోటి ఒకవేళ బండ మీద గుడ్డు తింటే సరికల్లా దొరకొట్టిందట 12 కాలం పోయిన దొర లోపల నీళ్లు ఉండాలి ఈ పండ్ల పరాల తోట లోపల పంట తినాలి నా పిల్లలు దొర లోపల నీళ్లు తాగాలనుకుని ఎల్లమ్మ ఎక్కడ పోవాలి ఏది పోవాలనుకోని చెడిపోయిన బంగారం అవసరం ఇంటికి పోతే తల్లి గారి పక్కన పోతుంది ఇలా పొద్దు చూడతోటి తిన్న పొట్టు నీళ్ళు తైనమ్మ తాగిన తల్లి గారి సిప్పి 2 ఇల్లు సరిగ్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుని ఎల్లమ్మ ఎట్లా ప్రయాణం అయితే ఉన్నదట అమ్మవారు
దగ్గర ఏమంటే నేను రద్దు పెట్టలేదు ఇలా ఆడవిల్లవని కాగబెట్టుకై బాయలాడు నాయనా ఇట్లా
మురారి గంగదేవి గంగ ఎప్పుడు చూసిన 12 ఏళ్ల ప్రాయశ్చిత్తము ఒకవేళ గంగ 3 పాలు ఒక పాలట ఎన్నడూ చూసిన గంగ 12 ఏళ్ల ప్రాయశ్చిత్తం పట్ట వయసురాలంటే ఈ భూలోక నగరం అంది లోకమంతా ముసలోళ్ళు చూసి వచ్చేటోళ్ళు లేరు వయసు చూసి వచ్చేటోళ్ళు లేరు చేతులు పట్టుకుంది పలపట్టికి రంచింది పల్లెటికి రంచింది పళ్ళు రాయి తప్పింది మొక్కల పట్లు ఉన్నాయి నూత కొల్ల కర్ర చేతులు పట్టుకున్నది జన్మధారలో నెత్తి ఇరవసుకున్నది